కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. కీర్తనల గ్రంథము 52. ఏం వాక్యం చదువుకున్నామంటే మనము, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అని దావీదు భక్తుడు అంటున్నాడు. ఇక్కడ నేనైతే, మీ అందరి గురించి నాకు తెలీదు. ఈరోజు కూడా ఇక్కడ ఉన్న మీ అందరితో చెప్తా, మీ గురించి నాకు తెలియదు, కానీ నేనైతే ఎవరు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. ఎట్లా? ఈ విషయంలో నుంచి ఒక సత్యం మనం నేర్చుకుందాం. మనము ఎల్లప్పుడూ అంటే ఎప్పటికీ మనము ప్రార్థించే వ్యక్తులంగా, ఆరాధించే వ్యక్తులంగా, దేవుని దైవ ధ్యానపు అలవాట్లు కలిగిన వ్యక్తులంగా మన ఈ లోకంలో స్థిరపడి ఉండాలి, అలవాటు చేసుకొని ఉండాలి, అభ్యాసం చేసుకొని ఉండాలి. మనం ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు, నేను చిన్న చిన్న విషయాలని మెన్షన్ చేస్తున్నాను, కానీ కొన్నిసార్లు మనకు కూడా ఎక్కడ అర్థం కాదు, మన లైఫ్లో ఏమీ అర్థం కాదు. మన కుటుంబ పరిస్థితి కానీ, మన వ్యక్తిగత పరిస్థితి కానీ, మన వివాహ పరిస్థితి కానీ, మన సంసార పరిస్థితి కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, ఒక కుటుంబ పరిస్థితి కానీ మనం చూసినప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి? చాలాసార్లు ఎక్కడ అర్థం కాదు, ముందడికి పోలేము, వెనకకి పోలేము, ఎవరిని అడగలేము. అట్లాంటి సమయంలో సాధారణంగా మనం ఏం చేస్తాము? రెండు విషయాలు చేస్తాం. అలాంటి సమయంలో కొన్నిసార్లు దేవుణ్ణి మనం పట్టుకుంటాం, దేవుణ్ణి వెంబడిస్తాం, దేవుని మీద ఆధారపడతాం. కొన్నిసార్లు అయితే కంప్లీట్గా దేవుణ్ణే మర్చిపోతాం. ఏమైపోతాం చెప్పండి? దేవుణ్ణే మర్చిపోతాం. ఇక మందిరానికి వెళ్ళము, ఒక ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, ఒక వాక్యం వినడం అంటే ఆసక్తి ఉండదు. ఎంత దేవుని మందిరంలో హుషారుగా ఉంటుండేనో, దేవుని మందిరంలో పనిలో హుషారుగా ఉంటుండేనో, దేవుని రాజ్యంలో అనేక విషయాలు మనం ఎంత చలాకీగా ముందుండి నడిపిస్తుంటామో ఆ తర్వాత ఆసక్తి మనకు రాదు. సాతాను మనల్ని అనేక సార్లు మనల్ని ఏం చేస్తుందంటే లాగేస్తుంది, వెనకాల మనల్ని ఏం చేస్తుంది? పూర్తిగా వెనకకు తీసుకుపోతుంది, మన చేతులకు కాళ్ళకు ఏదో కట్టేసినట్టుగా ఉంచేస్తుంది. ఎట్లా అంటే అనేక పరిస్థితులను బట్టి. వాక్యం తెలియని వారి కంటే, ప్రార్థన చెయ్యని వారి కంటే, మందిరానికి వెళ్ళని వారి కంటే మందిరానికి వెళ్ళేవారే, ప్రార్థన చేసేవారే, ప్రసంగం చేసేవారి మాటలే చాలా షార్ప్గా ఉంటాయి. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. అధిక నాశనకరమైన వాడు మన దగ్గరికి వచ్చాడంటే వాళ్ళ మాటలను బట్టి, వారి చేష్టలను బట్టి యువతలో నాశనం అయిపోవలసిందే. వాడికి ఎప్పుడు అవే తలంపులు, వాడికి ఎప్పుడు అవే ఆలోచనలు. మళ్ళీ చర్చిలో మాత్రం చాలా మంచిగా ప్రార్థన చేస్తాడు, చాలా గొప్ప ప్రసంగం చేస్తాడు, చాలా మంచిగా పాటలు పాడతాడు. ఇది దేవుని ఎరగని వారి గురించి చెప్తున్న మాట. ఏమంటున్నా అంటే, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్లు, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నిన్ను పెళ్లగించును. అంటే నీ గుడారము, నీ శరీరములో ఉన్న జీవము, దీపము ఆయన పెళ్లగిస్తాడు, తీసివేస్తాడు. ఆయన మాటలు చాలా చక్కగా రాశాడు. తర్వాత చూడండి 6వ వచనము, నీతిమంతులను చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి, తమ చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొని వారిని చూసి నవ్వుదురు. అంటే ఈ లోకంలో ఎలా ఉంటున్నారు చాలా మంది అంటే, కేవలము దేవుణ్ణి ఆధారం చేసుకోరు, దేవుణ్ణి సపోర్ట్ చేసుకోరు, దేవుణ్ణి అండగా చేసుకోరు, దేవుణ్ణి దుర్గంగా చేసుకోరు. వారి కలిగి ఉన్న ఆ ధన సమృద్ధి, దేన్ని బట్టి చెప్పండి? వారికి కలిగి ఉన్న ధన సమృద్ధి అంటే వారికి ఉన్న ఒక ఉద్యోగమో, ఒక భూమియో, లేదా ఒక ధనమో, లేదా వారికి ఉన్న ఒక బంగారమో, ఒక ఇల్లు, లేదా ఒక గోదుగొడ్డనో, వీటిని బట్టి వారు ఏం చేస్తారు చెప్పండి? నమ్మిక ఉంచుతారు వాటిపైన. వాటినే వారు ఎక్కువగా ఎంచుకుంటారు లోకంలో. చెప్తూ దావీదు ఏమంటున్నారు అయితే, వారు అలా ఉన్నారు, వారందరూ అంటున్నారు, కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను. నేను ఎట్లా ఉన్నాను? మొదటిది, నేను దేవుని మందిరములో ఉన్నాను. దేవుని మందిరము అనగానే కట్టబడింది కాదు, ఇలా కట్టబడిందో ఇలా కట్టబడిందో కాదు. దేవుని మందిరము అంటే దేవుని సన్నిధి. ఏంటి చెప్పండి? ఒక ఆరాధన స్థలము. నీ ఇంట్లోనైనా కానీ,
నువ్వు ప్రతిరోజు ఆరాధన చేసుకుంటే అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది కదా. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం అక్కడ దిగి రావాలి. నేను అంటాను, కట్టబడిన బిల్డింగ్ ప్రాముఖ్యమే, కానీ మోర్ దెన్ కట్టబడిన బిల్డింగ్ కంటే దాంట్లో కూడుకునేవారు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యెరూషలేములో సొలొమోను కొట్టింది స్వర్ణ దేవాలయం. ఏం దేవాలయము? యెరూషలేము కొన్ని సంవత్సరాలు కట్టించాడు ఆయన, బంగారము పొదిగించి కట్టించాడు. ఆ మందిరం అంతా బంగారమే. దేవుని మహిమ, దేవుని శక్తి ఆ మందిరంలో ఉన్నది. కానీ ఎప్పటి వరకు ఉన్నది? దేవునికి సరైన ఆరాధన, సరైన అర్పణలు, సరైన వ్యక్తులు, సరైన సేవకులు అక్కడ ఉన్నంత వరకే ఉన్నది. ఆ తర్వాత దేవుడు ఆ మందిరాన్ని వదిలిపెట్టేశాడు, ఆ మందిరాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు శత్రువులు వచ్చి రాయి మీద రాయి ఉండకుండా మొత్తం కూల్చేసి, మొత్తం కాల్చేశారు, మందిరాన్ని మొత్తం ఇచ్చేశారు. అంటే మందిరంకు ప్రాముఖ్యత ఎప్పుడు ఉంటుంది అంటే అక్కడ కూడుకునే జనాల యొక్క జీవితమును బట్టి. అయితే దావీదు ఏం రాస్తున్నారంటే, నేనైతే వరాలా ఉన్నారు, వీరిలా ఉన్నారు, వరాలా ఉంటున్నారు, వీళ్ళలా ఉంటున్నారు. అయితే నా పర్సనల్గా, నా వ్యక్తిగతమైన సాక్ష్యము, నా వ్యక్తిగతమైన నిర్ణయం ఏంటో చెప్పనా? నేనైతే ఎలా ఉండాలనుకుంటున్నాను తెలుసా? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను ఉన్నాను, ఉండాలనుకోవట్లే, నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు చెప్పండి? నేను ఉన్నాను. ఇప్పుడు అదే ప్రశ్న మీకు అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీరు ఎలాగున్నారు? ఏసన్నా మేము ఎలాగుంటామే? అందరిలాగా మేమున్నాం. ఎవరిలాగా? అందరిలాగా మేము యవనస్తులమే. మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి. మందిరానికి ఎప్పుడైనా వెళ్తాము, లేకుంటే వేరే పని వస్తే సర్రమని అక్కడికి వెళ్తాము. గొడవలు ఆడుతున్నాను అనుకో, అన్నసరిగా మనం కూడా ఒక మాట అంటాము. నీకు పర్సనల్గా ఏమంటారు, స్ట్రాంగ్గా నీకు ఒక నిర్ణయం ఉన్నదా? నీకు ఒక స్టాండ్ ఉన్నదా? నీకు ఒక బేస్ ఉన్నదా? నీకు ఒక స్థిరత ఉన్నదా? ఎవరు ఏమన్నా కానీ, తల్లి, తండ్రి, ఎకజల్లి, నందములు, భార్య, పిల్లలు, ఎవరు ఏమన్నా కానీ, నా నిర్ణయం అయితే ఇది, నా స్టాండ్ అయితే ఇది, నా ఫోకస్ అయితే ఇది, నా నిర్ణయం అయితే ఇది. అది రాని మన దగ్గరకు రాకపోయి ఇక్కడ దావీదుకు చంపడానికి ఎంబడబడుతున్నారు. యాడుంటే కూడా పత తీసుకుంటున్నారు. అయినా కానీ ఆయన ఏమంటుడు? ఓకే, అయినా కానీ నేను దేవుని మందిరంలో ఎట్లా ఉన్నానో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో మనము ఉండడము చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరములో కూడా ఎట్లా ఉండాలి అంటే పచ్చగా ఉండాలి, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఒలీవ చెట్టు చాలా ప్రత్యేకమైనది. ఒలీవ చెట్టు చాలా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అది ఎక్కడంటే అక్కడ పెరగదు. అది కేవలం ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. ఇది మీ మొదటి సూత్రం ఏం చెప్తారంటే, క్రైస్తవులు అనేవారు, దేవుని పిల్లలు అనేవారు, విశ్వాసులైన వారు ఎట్లా పడితే అట్లా అయితే ఎదగలేరు. ఎక్కడ పడితే అక్కడ జీవిస్తే ఎదగలేరు. వారంటూ ఒక ప్రత్యేకమైన స్థలం మనకు ఉన్నది. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు ఎదగాలి, నువ్వు తలగా ఉండాలి, అప్పిచ్చేవాడుగా నువ్వు ఉండాలి. వట్టిగా మనము ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా, ఎట్లా నన్న ఉండని, అలాగైతే పెరగం మనం. ఒలీవ చెట్టు పెరుగుతుందా చెప్పండి కదా? ఒలీవ చెట్టు ఎందుకు పోల్చుకుంటున్నాడు దావీదు? దానికి ఒక ప్రత్యేకత ఉన్నది, దానికి ఒక స్పెషాలిటీ ఉంది, దానికి ఒక ప్రత్యేకమైన గుణం ఉన్నది. దాన్ని ఏమన్నా చెప్పండి? దానికి ఒక ప్రత్యేకమైన గుణం ఉన్నది. క్రైస్తవులు కూడా ఒక ప్రత్యేకత అనేది ఉండాలనా? ఒక ప్రతిష్టత ఉండాలి కదా కదా అందరిలాగా కాదు కదా. మనకంటూ ఒక నియమం ఉన్నది కదా, మనకంటూ ఒక బైబిల్ ప్రమాణం ఉన్నది కదా. దాని ప్రకారంగానే జీవించాలా లేదా? నువ్వు డిఎస్గా, బిషప్గా, పాస్టర్గా, రెవరెండ్గా, 22గా, నీ సంఘం పెద్దది ఉండని, చిన్నది ఉండని, 5 మంది ఉండని, ఒక్కరు ఉండని, ఒక్కరికైనా వాక్యం చెప్పు, 10 మందికైనా వాక్యం చెప్పు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా లేదా? క్రైస్తవులు రాను రాను ఏమయ్యారు? పచ్చని ఒలీవ చెట్టు కాదు, ఎండిపోయిన ముండ్లకంప చెట్టు లాగా మారిపోయారు. అంటే ఈ ఒలీవ చెట్టు మనం దేంతో పోల్చాలి ఈ రోజు మన సందేశంలో అంటే ఒక విశ్వాసితో పోల్చాలి. ఎవరితో పోల్చాలి చెప్పండి? ఒక విశ్వాసి. దేవుని పిల్లలతో ఒక పోలిక దానికి. అంటే దేవుని పిల్లలు నూతన ప్రారంభించాలి, కొత్త జీవితం ప్రారంభించాలి, పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, పాప జీవితాన్ని వదిలిపెట్టాలి, కడగబడాలి యేసయ్య రక్తంతో. దేంతో ఏం చేయబడాలి?
కడగబడాలి. ఈ పాప లోకములో, శ్మశాన లోకంలో, వర్ధలో పూర్తిగా ఏ జీవము లేని లోకములో, ఏ ఆశ లేని లోకములో మనము ఏమవ్వాలి? ఒలీవ ఆకు వలె ప్రారంభం అవ్వాలి, చిగురు వేయాలి, మొగ్గు తొడగాలి. కానీ మనం ఏమవుతున్నాము? క్రైస్తవులుగా ఫ్రెష్ అవుతున్నాం, మళ్ళీ మురికి అవుతున్నాం. చిగురిస్తున్నాము, మళ్ళీ వాడిపోతున్నాము. చిగురిస్తున్నాము, మళ్ళీ ఎండిపోతున్నాము. చిగురిస్తున్నాము, మళ్ళీ కాలిపోతున్నాం. నిలబడ్డట్టే నిలబడుతున్నాం, వాక్యంలో జారిపోతున్నాం. అప్పుడే భక్తి, అప్పుడే లోకంలో ఉన్న అన్ని కాలయాపనాలు, అప్పుడే ఒక ఉత్సాహం, అప్పుడే ఒక ఏంటి క్రొత్తదనం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వ్యక్తి చాలా భక్తిగా జీవిస్తున్నాడు రా అనుకుంటాం మనం. కానీ వెంటనే ఆ వ్యక్తి లోకంలో కలిసి పోతున్నాడు. అప్పుడే మంచి తీయని మాటలు మాట్లాడతాడు, సమయం సందర్భం రాగానే బూతలకి వెళ్ళిపోతాడు. నీ యొక్క చిగురుకు ప్రారంభం, నీ కొత్త జీవితానికి ప్రారంభం, నీవు దేవునిలో దీవెనకై ప్రారంభం. ఈ లోకంలో ఎన్ని విషయాలు నీ మీద నుంచి పోని, ఎన్ని విషయాలు నిన్ను వెనకకు లాగని, ఎన్ని విషయాలు నిన్ను కించపరచని, ఎన్ని విషయాల్లో ఏదైనా రాని, కానీ నువ్వేం చేయాలి? యేసయ్యలో చిగురు ప్రారంభం అవ్వాలి. నువ్వు ఆకులు వేయాలి. ఏం చేయాలా? నువ్వు ఆకులు వేయాలి. నువ్వు స్థిరంగా ఉండాలా, నువ్వు నిలబడాలి. విన్నావంటే ఎక్కడ విన్నావని కాదు, నువ్వు వాక్యానుసారంగా నీవు ఏం చేయాలా? ఆకులు వేయడం అంటే నీ లైఫ్లో ఒక క్రొత్తదనం, నీ లైఫ్లో ఒక దీవెనకరం, మేలుకరం, ఒక ఉద్యోగం, ఒక వివాహ జీవితం, ఒక ఫలించడం, ఒక సంతానము, లేదా నీ కుటుంబంలోని వారు రక్షణలోనికి రావడం. దేనిలోనికి రావడము? రక్షణలోనికి రావడం, వారు దేవుళ్ళలోనికి రావడం, వారు పాత జీవితం వదిలిపెట్టడం. అరే ఇన్ని రోజులు తాగాడు, ఇన్ని రోజులు తాగాడేమో, ఇప్పుడు వదిలిపెట్టాడనే సాక్ష్యం. తిరిగాడు, తిరుగుబోతూ, ఇప్పుడు తిరుగుబోతూ మారాడు. ఇన్ని రోజులు భార్యను కొట్టాడు, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలే, ఇప్పుడు మారిపోయాడు. మనం అనుకుంటాము ఒక వ్యక్తిని చూసి ఇక మారడేమో అనుకుంటాం, ఒక వ్యక్తిని చూసి చేంజ్ అవ్వడేమో అనుకుంటాం, ఈ వ్యక్తి జీవితం అంతే అనుకుంటాం మనం. కానీ ఈరోజు మనకు నూతన ప్రారంభం దేవుడు దయచేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక కొత్త సిస్టమ్ని, ఒక కొత్త మార్పుని, ఒక నూతన ఎక్స్పీరియన్స్ని, ఒక అనుభవాన్ని దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. నమ్మిన వారు చెప్పలుగా, నువ్వు ఉంచవలసింది నిరీక్షణ, నువ్వు ఉంచవలసింది విశ్వాసము, నువ్వు ఉంచవలసింది నమ్మకము. నువ్వు మనుషుల్ని నమ్మకు, త్రాగుబోతుని నమ్మకు, దేవుణ్ణి నమ్మ వ్యక్తిని మారుస్తాడని. ఎవరిని నమ్ము? బాగా రోగంలో ఉన్న నీ తల్లి గురించి, తండ్రి గురించి వాళ్ళని నమ్మకు. ఆ రోగాన్ని చూడకు, నువ్వు డాక్టర్లను చూడకు, దేవుణ్ణి చూడు. నీవు అందరితో అవమానపరచబడ్డావా? అందరితో కృంగుదలలో ఉన్నావా? ఎవరి దగ్గర సరిగా నువ్వు తలెత్తుకోలేకపోతున్నావా? వారిని చూడకు, నీ పరిస్థితిని నువ్వు చూసుకోకు. నీ పరిస్థితి మార్చగలిగిన శక్తి కలిగిన ఎవరిని చూడు? నువ్వు దేవుని చూడు. హల్లెలూయా. ఆ ఒలీవ చెట్టును అలా చిగురింపు తీశాడంట. ఆ పావురం పోయి టప్పుకు మనం తెంపుకొని ఎవరి దగ్గరికి వచ్చింది? నోవాహు దగ్గరికి వచ్చింది. నోవాహు ఏం తెలుసుకున్నాడు తెలుసా? ఇప్పుడు భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయి అంటే మనం భూమి మీద ఇక ఈ ఓడలో నుంచి బయటికి రావచ్చు, మనం బ్రతకవచ్చు. అంటే నీ బ్రతుకు కొరకైన ఆశ, నీ జీవితంలో సక్సెస్ కొరకైన ఆశ, నీవు నిలబడబోతున్నావు, నీ కుటుంబం కట్టబడబోతున్నదని ఆశ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నావు. ద్వారా, ఈ మెసేజ్ ద్వారా, ఈ ప్రవచన రూపకమైన వాగ్దానంతో కూడిన ఈ వాక్యం ద్వారా. అందుకే నిన్ను నువ్వు చూసుకోకు, నీ ఎబిలిటీస్ను చూసుకోకు, నీకున్న జ్ఞానమో, ధనమో, బలమో, బ్యాక్ సపోర్ట్ నువ్వు చూసుకో. ఎవరిని చూడు? నువ్వు నీ ముందున్న యేసయ్యను చూడు. ముగిస్తున్నా. న్యాయాధిపతులు 9:9 చూడండి ఒకసారి. చెట్లు తమ మీద రాజుని ఒకనిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా.
ఇది ఒక వ్యక్తి గురించి అయిన సాదృశ్యమే. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి కొరకు రాయబడిన పోలిక ఇది. అయితే ఈ పోలికలో ఒలీవ చెట్టు యొక్క వ్యక్తిత్వం మనం నేర్చుకుంటున్నాం. ఒలీవ చెట్టు ద్వారా క్రైస్తవ జీవితానికి ఉన్న ఒక ఆదర్శప్రాయమైన విలువలు మనము నేర్చుకుంటున్నాం. చెట్లన్నీ వచ్చాయంట, చెట్లన్నీ సమావేశం అయిపోయి మాట్లాడుకుంటున్నాయంట. మాట్లాడుకొని ఫస్ట్ ఎక్కడికి వచ్చాయంటే ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయంటే ఒలీవ చెట్టు మా చెట్లన్నిటి మీద, మా అడవి మీద, వృక్ష జాతి మీద నువ్వు ఎలా ఉండు? అధికారిగా ఉండు. నువ్వు ఎలాగుండు? రాజరికం చెయ్యి. నువ్వు ఎట్లా చెయ్యు? మమ్ములను ఏలు. నువ్వు ఏం చెయ్యి? మమ్ములను ఏలు. నువ్వు రాజుగా ఉండు, ఒక మినిస్టర్గా ఉండు. నువ్వు ఎట్లా ఉండు? మంత్రిగా ఉండు. నువ్వు మేమందరం నీకేమైతాము? సరెండర్ అవుతాం, లోబడతాం అని అన్నాయంట. అంటే వెంటనే ఒలీవ చెట్టు ఏమన్నది? అందుకే ఈ చెట్టు ఏమంటుందంటే, మనుషులకు కానీ దేవునికి కానీ వారిని చూసుకునే బాధ్యత నాకు. ఏమన్నా చెప్పండి? నా తైలం ఇస్తేనే దేవుని గణపరుస్తారు మనుషులకు కూడా నేను ఉపయోగపడతాను. అలాంటిది మానేసి నేను మీ మీద రాజునై ఉండాలనా అంటే ఏం చెప్తుందంటే, నేను ఎందుకు నియమించబడ్డాను, దేవుడు నన్ను ఎందుకు కలగజేశాడు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద, నాలో ఉన్న ఈ ప్రత్యేకమైన ఆయిల్ దేవునికి ఉపయోగపడాలి, మానవులకు ఉపయోగపడాలి. అంటే ఒక క్రైస్తవ జీవితం, ఒక దేవుని బిడ్డ, ఒక దైవ సేవకుడు, ఒక విశ్వాసి బాధ్యతను గుర్తించాలి. ఎందుకు యేసయ్య తన రక్తంతో నన్ను అడిగాడు? ఎందుకు నేను రక్షణ పొందాను? ఎందుకు నేను ప్రతిష్ఠించబడ్డాను? దేవునికి ఉపయోగపడాలా, మానవులకు ఉపయోగపడాలా, లోకంకు కాదు, తప్పుడు పనులకు కాదు, లోకానుసారమైన విషయాల కొరకు నేను రక్షించబడలేను. బాధ్యత ఎరిగిన విశ్వాసులుగా ఉంటున్నారా? బాధ్యత ఎరగడం అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి అభిషేకం పొంది దేవుని యొక్క మార్గములో నడవడం, దేవుని కొరకు జీవించడం. ఎవరి కొరకు జీవించడము? దేవుని కొరకు జీవించడం. నిన్ను ఎలా చేశాడు దేవుడు అనంటే, ఎలా కడిగాడు తన రక్తంతో అంటే, నువ్వు స్పెషల్ పర్సన్, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి. నీకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, నీకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీకంటూ కొన్ని సుగుణాలు ఉన్నాయి. యేసయ్యలో ఉన్న సుగుణాలు నీలోనికి వచ్చాయి. ఆయన కల్వరి శిలువలో చనిపోయినప్పుడు, ఆయన రక్తం కార్చినప్పుడు అది నీ మీదకి వచ్చినది. ఉపయోగకరమైన వ్యక్తి, ఒక మేలుకరమైన వ్యక్తి, ఒక ఉపయోగకరమైన పాత్రవి నువ్వు, ఒక బాధ్యత కలిగిన వ్యక్తివి నువ్వు. ఇతరుల యొక్క రక్షణను కోరే వ్యక్తిగా నువ్వు ఉండాలా, ఇతరులకు సమాధానమునిచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలా, ఇతరులను క్షమించే వ్యక్తిగా నీవు ఉండాలా. వట్టిగా క్రైస్తవులం అయ్యాం, ఎందుకయ్యామో మనకి తెలియదు. అందుకే క్రైస్తవులుగా మనము వాక్యాన్ని ఎక్కువగా లోపల నింపాలి. ఎక్కడ నింపాలా? మనస్సులో, హృదయములో నింపాల. అది నిన్ను మార్చాలి. నువ్వు వాక్యాన్ని మార్చడం కాదు, గోడ మీద నుంచి పేపర్లో నుంచి వాట్సాప్లోనికి నువ్వు మార్చడం కాదు వాక్యాన్ని, అది నిన్ను మార్చాల. అంటే నీ పర్పస్ ఏంటి? మనం క్రైస్తవులుగా క్రష్ అవుతున్నామా అంటే దాని అర్థం ఏంటంటే, సాటి వ్యక్తి కొరకు, సాటి పొరుగువాని కొరకు, సాటి సహోదరుని కొరకు, సాటి నైబర్స్ కొరకి మనం ఏమైనా క్రష్ అవుతున్నామా? ఏమైనా కొంచెం నలిగిపోతున్నామా? ప్రయాసపడుతున్నామా? కొంచెం మోకాలు వంచి ప్రార్థన చేస్తున్నామా? కొంచెం సహాయం చేస్తున్నామా? కొంచెం హెల్ప్ ఏదైనా వాడు రక్షణ పొందడానికి, వాడు దేవుళ్ళలోనికి రావడానికి, ప్రార్థన జీవితంలోనికి వాడు రావడానికి, వాడు దేవుళ్ళో నిలబడేటట్టు మనం ఏమైనా చేస్తున్నామా? ఇంకా దేవుళ్ళో ఉన్న వాళ్ళని బయటికి ఎలగొట్టేస్తున్నాం మాటలతో. దేంతో? వాడేం భక్తుడురా, వాడేమి పరిశుద్ధుడురా, వాడేం మనిషిరా. నేను అంటున్నా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రపంచమంతటా ఒకప్పుడు బాగా హింసించబడ్డది క్రైస్తవం. హింసించబడ్డదా? హింసించబడ్డది, నల్లగొట్టబడ్డది. కానీ నేను ఈ రోజుల్లో అనుకుంటా, ఈ రోజుల్లో మీరు అనొచ్చు, అన్న మన క్రైస్తవుల మీద మస్తు దాడులు జరుగుతున్నాయి అన్న, మస్తు ఇదవుతున్నది అన్న అని మీరు నాకు అనొచ్చు. కానీ నేనేమంటే, క్రైస్తవులతో జీవిస్తున్నంత వ్యతిరేకత ఇంకెక్కడ లేదు కదా. మనకు మనమే చాలా వ్యత్యాసములో, వ్యతిరేకతతో, పోరాటములో, భేదాభిప్రాయాలతో జీవిస్తున్నాం. ఇదైతే నా మనసుకు దోచిన మాట. మనమే చర్చిలను ఏం చేస్తున్నాము? వ్యతిరేకం చేసేసుకుంటున్నాం.
వాళ్ళ చర్చి వేరు, మా చర్చి వేరు, మాలో ఉన్న పద్ధతి వేరు, వాళ్ళ ఉన్న పద్ధతి. వాడిని మనం కలవద్దు, వాడు మనల్ని కలవద్దు. వాని ఫంక్షన్ మనం పోవద్దు, మన ఫంక్షన్కి వాడు ఎవరెడ్డి మతపోడు, వీడు ఇంకో మతపోడు. అంటే మనలోనే ఎక్కువ బాధ్యత రహితమైన, రెస్పాన్సిబిలిటీ లేని తత్వం మనలో వచ్చేసి. యవ్వనస్తులు అంటే పెద్దవారికి పడదు, పెద్దవాళ్ళు అంటే యవ్వనస్తులకు పడదు, పిల్లలు అంటే యవ్వనస్తులకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు. ఎంత ఎంత ఇది వచ్చేసింది మన కల్చర్లోనికి. ప్రతి ఒక్కరూ అధికారం కొరకి, ప్రతి ఒక్కరూ పేరు కొరకి, ప్రతి ఒక్కరూ ఎంత పోరాడుతున్నారంటే, ఎంతగా ఆశిస్తున్నారంటే, ఎంతగా వెంబడిస్తున్నారంటే, ఎంత అంటే ఇక్కడ ఈ చెట్టులాగా ఎవరు ఉండట్లే, ఒలివ చెట్టులాగా. రాజుగా ఉంటావంటే మీకు మీరు ఇట్లా కింది చదువుకుంటూ పోతే ఒక్కొక్క చెట్టు అడిగిన తర్వాత ముండ్ల కంపకు పోయి అడిగినాయంట. దేన్ని? ముండ్ల కంపకు పోయి, నేను రాజుగా ఉంటా, మీకు సరైన దాన్ని నేనే అంటదంట. ఏమంట చెప్పు? సరైన చెట్టును, కరెక్ట్ చెట్టు దగ్గరికే వచ్చారు మీరు అంటదంట ముండ్ల చెట్టు. మొదటి విషయమేమో నూతన ప్రారంభం. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసము తీసుకొని ఆ వ్యక్తి చిగురు వేస్తూ దేవుడు మనకు నివసింపడానికి చేస్తున్న కార్యంలోని మనం ప్రవేశించాలి. రెండవది, రక్షించబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, పాపాన్ని వదిలిపెట్టిన తర్వాత మన యొక్క ప్రత్యేకతను మనం గుర్తించాలా? ఏం చేయాలి చెప్పండి? నేను ఇప్పుడు ఎలా జీవించాలా? నేను ఒక రక్షణ పొందిన వ్యక్తిని, మారు మనసు పొందిన వ్యక్తిని, దేవుని రక్తంతో కడగబడిన వ్యక్తిని. నేను ఎలా ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా, మేలుకరంగా నా సంఘానికి, నా సమాజానికి, నా కుటుంబానికి నేను ఎలా జీవించాలా? దేవునికి నేను ఎలా జీవించాలా? దేవుని పనిలో, దేవుని రాజ్య విస్తీర్ణలో, ఒక వ్యక్తిని దేవుని మందిరం నడిపించడంలో నేను ఎలా జీవించాలా? ఇక మూడోది ఏంటంటే, ఒకే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. జకర్యా గ్రంథం 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుటనున్న చదువు తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇక్కడ ఏం రాయబడిందంటే యేసు ప్రభు యొక్క రాకడ గురించి చెప్తున్నది. దేని గురించి చెప్తున్నది చెప్పండి? యేసు ప్రభు యొక్క రాకడ. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు యొక్క రాకడలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఈ యెరూషలేము ఎదుటగా ఒక తోట ఉన్నది, ఒక కొండ ఉన్నది. దాన్ని ఏమంటారంటే ఒలీవల తోట లేదా ఒలీవ కొండ అంటారు. ఏమంటారు చెప్పండి? ఒలీవల కొండ అంటారు. ఈ ఒలీవల కొండకే ఇంకో పేరు ఏమంటే గెత్సెమనే వనము అంటారు. ఏమంటారు చెప్పండి? గెత్సెమనే వనం అంటే, గెత్సేము అంటే ప్రెషర్ లేదా మిషన్. ప్రెషర్ మిషన్ అంటే క్రషింగ్ మిషన్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. అంటే గానుగా. ఒలివ తోటలో, అది చాలా పెద్ద కొండ, పెద్ద తోట, అందులో కూడా గానుగా పెట్టి ఈ ఒలివ పండ్లను ఏం చేస్తారు? క్రష్ చేసి ఆయిల్ తీస్తారు అనమాట. ఏం తీస్తారు చెప్పండి? ఆయిల్ తీస్తారు. అందుకే బైబిల్లో మీరు ఉన్నప్పుడు కంగారు పడుకోండి. మత్తయి సువార్త 26లో కానీ, మార్కు సువార్త 14లో కానీ మాట ఉంటాయి, గెత్సెమనే వనము నాకు యేసు ప్రభు వెళ్ళేను అని ఉంటుంది. ఒలివల కొండ, ఒలివల చెట్టుకు ఇంకో సాదృశ్యం ఏం చూస్తున్నామంటే మనము, ఇది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది. దేనికి సాదృశ్యంగా ఉంటుంది? యేసు ప్రభు చాలా సార్లు ఎక్కడికి వెళ్ళేవాడు చెప్పండి? ఆ ఒలివల కొండకే వెళ్ళేవాడు ప్రార్థనకి. యేసు ప్రభు అప్పగింపబడే రాత్రి కూడా ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికే వెళ్ళాడు శిష్యులతో ప్రార్థనకి. కళ్యాణమైనప్పుడు ఎక్కడి నుంచి ఆరోహణమయ్యాడు? యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు కదా. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనబరుచుకున్నాడు కదా. ఆ 40వ రోజు యేసు ప్రభు కంప్లీట్ గా ఆ భౌతిక అంటే ఆ మహిమ శరీరంతో పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు ఆ ఒలివ కొండను తీసుకొని పోయాడంట. సుమారు 500 మంది వెళ్ళారు ఆయనతో పాటు. ఎంతమంది వెళ్ళారు? వాళ్ళందరూ చూస్తుండగా ఒలివ కొండ మీద నుంచి అలా ఆరోహణమైపోయాడు. అంటే
పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఎగిరిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? ఒక మేఘం వచ్చి ఆయనను తీసుకొని పోయింది. అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే ఈ ఈ యొక్క వచన ప్రకారము యేసు ప్రభు రాకడ సమయంలో ఆ దినమున ఎక్కడ తన పాదం మోపుతాడంటే ఒలీవ కొండ మీద తన పాదం మోపుతాడు. ఎక్కడ మోపుతాడు? ఆయన ఒకసారి బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడా? పుట్టిన తర్వాత చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ ఇప్పుడు మధ్యాకాశంలోనికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు చెప్పండి? మధ్యాకాశంలోనికి వస్తాడు. 7 ఏళ్ళు అక్కడ మధ్యాకాశంలో విందు జరుగుతుంది. ఏం జరుగుతుంది? దావత్ జరుగుతుంది. ఆ తర్వాత భూమి మీదకి రావాలి. ఆయన ఎక్కడికి రావాలా? భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడికి రాడు. ఆ ఒలీవ కొండ మీద పాదం మోపుతాడు. ఎక్కడ మోపుతాడు? ఒలీవ కొండ మీద పాదం మోపుతాడు. పాదం మోపినప్పుడు అంట ఇప్పుడు కొండ మనం యెరూషలేం పోయి చూస్తే యెరూషలేం ఎదురుగా ఇప్పుడు అదంతా విలేజ్ అయిందిలే, ఒక సిటీ అయిపోయింది. కానీ కొండ మాత్రం అలాగే ఉంది. ఎట్లా ఉందో చెప్పండి? ఆ కొండ మాత్రం అలాగే ఉన్నది. ఆ కొండ మీద ఆయన పాదం మోపుతాడు. పాదం మోపినప్పుడు ఆ కొండ నడిమికి విడిపోతుంది. ఆ కొండ మీద యేసుప్రభు పాదం మోపినప్పుడు ఆ కొండ నడిమికి విడిపోతుంది. ఒకటి తూర్పు తట్టున, ఒకటి ఉత్తరపు తట్టున విడిపోతుంది. మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది చెప్పండి? అవతల వ్యక్తులు యువతలు రాలేరు, యువతల వ్యక్తులు అవతలు రాలేరు. అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి ఒక విశ్వాసి. ఒలీవల కొండ పైన యేసు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు, అడుగు పెట్టబోతున్నాడు. రక్షించబడిన వ్యక్తి దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు జీవించే వ్యక్తులు రెండవ రాకడ కొరకి సిద్ధపడాలి. ఎత్తబడే గుంపులో ఉండాలి. దేంట్లో ఉండాలా? ఎత్తబడే గుంపులో ఉండాలి. నువ్వెంత భక్తి చెయ్యి, నీవెంత ఆచరించు, నీవెంత ప్రార్థన చెయ్యి, నీవెంత పాటలు పాడు, నీవెన్ని ప్రసంగాలు చెయ్యి, ప్రసంగాలు విను, ఎన్ని స్టేటస్లు నన్నబెట్టు, గోడల మీద నన్నబెట్టు, నీకు సిద్ధపాటు లేకపోతే, నీవు రెడీ లేకపోతే, నేను ఇప్పుడు చస్తే తప్పకుండా పరలోకం పోతాను. నేను యేసు ప్రభు ఇప్పుడు వస్తే నేను తప్పకుండా కనురెప్పు పాటున మహిమ శరీరం ధరించుకొని ఆయన దగ్గరికి పోతాను అన్న ఒక ఏమంటారు, ఒక దృఢమైన నిశ్చయత, ఒక ఖచ్చితమైన కాన్ఫిడెన్స్, ఒక నిరీక్షణ నీకు లేకపోతే చూద్దాంలే, ఏముంది వాక్యము వీళ్ళు అట్లనే చెప్తారు. ఎట్లా చెప్తారు? అట్లనే చెప్తారు. ఒక సేవకుడు ఆశీర్వాదాల గురించే చెప్తాడు, ఒక సేవకుడు హీలింగ్ గురించే చెప్తాడు, ఒక సేవకుడు మారు మనసు గురించే చెప్తాడు. మరి సేవకులకు దేవుడిచ్చిన ఒక అభిషేకం, ఒక బాధ్యత, నిన్ను నూతనంగా పుట్టాలి, నూతనంగా నువ్వు దీవించబడాలని ఒక ఆశతో, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆశతో, భౌతికంగా మానసికంగా అంతరంగంగా కూడా నువ్వు రక్షణలోనికి రావాలన్న ఆశతో, నువ్వు బాధ్యత ఎరిగిన ఒక దేవుని బిడ్డగా జీవించాలన్న ఆశతో నువ్వు సిద్ధపడాలి. రోజు రోజుకు నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు ప్రిపేర్ అవ్వాలి అన్న ఆశతోనే దేవుడు ఇంకా తన సేవకులను భూమి మీద ఉంచి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయంటే ఒకవేళ డీప్గా లోతుగా వెళ్ళి మనం దేవుని వాక్యం ధ్యానిస్తే చాలా ఉన్నాయి. ఈ ఒలీవ కొండకు చాలా ప్రత్యేకత ఉంది. యేసు ప్రభు ఆ ఒలీవల కొండకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన యేసు ప్రభు ఆ ఒలీవల కొండకి వెళ్ళి ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ఆ ఒలీవల కొండల్ని తాను అప్పచెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడు చెప్పండి? ఇస్కరియోత పట్టించాడు. ఎక్కడ పట్టించాడు? ఆ ఒలివ కొండలనే పట్టించాడు. అక్కడనే వచ్చి యేసు ప్రభును కట్టేసి గుంజుకొని పోయారు. అంటే తనని తాను అప్పగించుకున్న ప్రాంతం ఏది చెప్పండి? ఒలివల తోట, ఒలివ చెట్టు తనని తాను అప్పగించుకుంటుంది కొరకై. అంటే మనము కూడా ఇతరుల యొక్క రక్షణ కొరకై, ఇతరుల యొక్క మేలు కొరకై, ఇతరుల కొరకు దీవెన కొరకై, అంత మాత్రమే కాదు సిద్ధపాటు కొరకి సిద్ధపరచబడే ఆ ఆధిక్యతలో మనం ఉన్నాం. దేవుడు అంటున్న మాట ఒకటే, నేను ఎన్నుకున్న సాధనము, నేను ఏర్పరచుకున్న పాత్రవి నువ్వు. నీ కొరకు నాకు ఒక స్పెషల్ ప్లాన్ ఉంది. ఐ హ్యావ్ విల్, నాకు ఒక చిత్తం అనేది ఉన్నది నీ పట్ల. ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ యూ, ఐ హ్యావ్ పర్పస్ ఫర్ యూ. అంటే నాకు ఒక ఉద్దేశం ఉన్నది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, రే నీ కొరకు నేను ఒక లెక్క కలిగి ఉన్నాను రా, నీవంటే ఒక ప్రణాళిక రాస్తున్నాను. నువ్వు ఫ్యూచర్లో ఏం కావాలా, ఎలా ఉండాలా, ఎంత ఎత్తుకుపోవాలా, ఎలా రక్షించబడాలా, ఎలా కుటుంబం కట్టుకోవాలా, ఒక ప్లాన్ కలిగి ఉన్నా నేను. బైబిల్లో చూడు,
యవ్వన బిడ్డలు వినండి, యూట్యూబ్లో వింటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏ వయసు అయినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ భూమి మీద ఉన్న ఒక మనిషి యొక్క ప్రాణమునకు మూలం, ఒక మనిషి యొక్క ఆయుష్యునకు మూలము దేవుడే అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అట్లుగా నీ జ్ఞానమును బట్టి, నీ బలమును బట్టి, నీకున్న సంపదను బట్టి, నువ్వు తింటున్న తిండిని బట్టి నువ్వు బ్రతకట్లే. నీలో ఉన్న ప్రాణము, జీవము, ఊపిరి నిన్ను బట్టి లేదు. దానికి మూలమైన వారు ఒకరు ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు యేసయ్యే నీలో ప్రాణము ఉండాలి, నీ ఆయుష్ ఇంకా ఉండాలి, నువ్వు అనేక దినములు జీవించాలని నీ కొరకైన మరణం అయ్యాడు. అది నువ్వు మర్చిపోతున్నావు, నీకు తెలియట్లేదు. కేవలం నీకున్న ఉద్యోగమును బట్టి నేను ఇంకా హ్యాపీగా బ్రతుకుతున్నాను కదా, నాకు మస్తు ఆయుష్ ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు. నీకున్న ధనమును బట్టి, నీకున్న గొడ్డుగోద భూములను బట్టి, నీకున్న యవ్వన బలమును బట్టి, నీకున్న స్టడీని బట్టి నువ్వేమనుకుంటున్నావు? నేను చాలా చక్కగా బ్రతుకుతాను, నేను హ్యాపీగా బ్రతుకుతాను, తెలివిగా బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న ప్రాణమునకు మూలము, నీ లైఫ్కు ఏంటిది, ఆయుష్కు మూలం ఎవరో తెలుసా? దేవాతి దేవుడు యేసయ్య మాత్రం. ఎప్పుడు గుర్తిస్తావు నువ్వు? ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? అరే నీవు ఎంత బలము కలిగిన వాడవైనా, ఎంత జ్ఞానం కలిగిన వాడవైనా, ఎంతమంది వ్యక్తుల యొక్క సూక్తులు, మంచి మంచి మాటలు నువ్వు విన్నా నిన్ను నువ్వు కాపాడుకోలేవు, రక్షించుకోలేవు, భద్రపరచుకోలేవు. నువ్వు సస్టైన్ అవ్వలేవు ఈ లైఫ్లో. ఈ భూమి మీద నువ్వు ఎక్కువ దినములు ముందుకు అలా జీవించాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. నామూషి ఎందుకు, లేదా బేఫర్వ ఎందుకు, నిర్లక్ష్యతనము ఎందుకు? పాపాన్ని వదిలిపెట్టు, తప్పుడు పనులను మానేయి. నేను బ్రతికిస్తున్న వాడినే నీవు నిర్లక్ష్యం చేస్తే, నీకు లైఫ్ ఇస్తున్న వాడినే నీవు అలక్ష్యం చేస్తే, మనం చూడట్లేమా ఎలాగైతుందో ఈ లోకములో? ఎంత సడన్ గా నిన్న ఉన్న వ్యక్తి ఈరోజు కనిపించడు. అరే ఏమైందిరా, ఏదో ఒకటి అవుతుంది. ఏమైందని నువ్వు షాక్ అవ్వాల్సిన పని లేదు. నీ గురించి కూడా మేము షాక్ అవుతాం, నా గురించి కూడా నలుగురు షాక్ అవుతారు. అరే నిన్ననే వాక్యం చెప్పాడు దైవ సేవకుడు, అరే ఏసన్న నిన్ననే బాగానే చప్పటి కొట్టి వాక్యం చెప్పాడు, బాగానే ఉన్నాడు కదా, వయసు కాలేదు కదా. వయసు కాలేదో, బలంగా ఉన్నావో, రోగం వచ్చిందో, పైసలు ఉన్నావో, భార్య పిల్లలు ఉన్నారో, తల్లిదండ్రులు ఉన్నారో, బంధుబడగం ఉన్నదో కాదు. నీ జీవము, నీ ప్రాణమునకు మూలం, నీ ఆయుష్నకు మూలము, నీ లైఫ్కి గ్యారంటీ ఎవరో తెలుసా? జీసస్. ఆయన నీ కొరకు పరలోకం విడిచి భూలోకానికి వస్తే నువ్వు ఆఫ్టర్ ఆల్ నీ పని విడిచి దేవుని సన్నిధికి రావట్లే. అరే ఆ గేమ్స్ వదిలేసి, లేదా ఆ పనులు వదిలేసి, ఏదో ఒక సాకు, ఏదో ఒక వంక, ప్రతి సండే చుట్టాల దగ్గర పోయినా, సాగుకు పోయినా, పెళ్లికి పోయినా, ప్రోగ్రాంకు పోయినా, మటన్ దేనికి పోయినా, ఏదో ఒకటి. దేవుని సన్నిధి ఎప్పుడు కోరుకుంటావు? ఎప్పుడు నీకంటూ నీ లైఫ్ దేవుడు ఇచ్చింది నీవెప్పుడు తెలుసుకుంటావు? నీకు పచ్చదనం ఇవ్వాలి. దావీదు అన్నాడు కదా, 52:8 మనం స్టార్టింగ్లో చదువుకున్నాం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఎప్పుడు ఉంటావు నువ్వు పచ్చగా? ఎప్పుడు ఎండిపోయిన వ్యక్తిగానే ఉంటావా? ఎప్పుడు కోల్పోయిన వ్యక్తిగానే ఉంటావా? ఎప్పుడు నిరాశలోనే ఉంటావా? ఎప్పుడు అనారోగ్యంతోనే నువ్వు ఉంటావా? ఎప్పుడు ఒక దీవెన నీ ఇంట్లో జరగకూడదా? ఒక శుభకార్యము నీవు సంతోషంగా ఉన్న దినాలు ఒకసారి లెక్కబెట్టి చేతుల మీద. దేవుని మార్గము నువ్వు కోరుకుంటే, దేవుని పరిశుద్ధత, నీతి జీవితము నువ్వు కోరుకుంటే, న్యాయమైన జీవితము నువ్వు కోరుకుంటే, నేను చెప్పట్లే, నేను గ్యారంటీ ఇవ్వా, దేవుని వాక్యం నీకు గ్యారంటీ వస్తుంది. నువ్వు తప్పకుండా పచ్చగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? వాడిపోవు నువ్వు, రాలిపోవు నువ్వు, ఎండిపోవు నువ్వు, కాలిపోవు నువ్వు. తప్పకుండా దీవించబడతావు, తప్పకుండా ఆశీర్వదించబడతావు, తప్పకుండా మేలు నువ్వు అనుభవిస్తావు. అది దేవుని వాక్యం ఇస్తున్న గ్యారంటీ. అది మన కుటుంబాలలో, ఆన్లైన్లో వింటున్న వారి జీవితాల్లో కూడా తప్పకుండా దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను.